Hello students, welcome to Techno Science Club. In today's video, డబల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ గురించి ఈరోజు మనం క్లాస్లో ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. ఈ వీడియోను పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గో ఇంటు ద టాపిక్. ఇక్కడ ఏ విధంగా డికంపోజ్ అయిందో ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ చూడండి ఒకసారి. సోడియం అనేటటువంటి ఇది బేరియం అనేటటువంటి ఈ రియాక్టెంట్స్ లో ఉన్నటువంటి రెండు కెమికల్స్ లో ఉన్నటువంటి ఆటమ్స్ గమనించండి, అయాన్స్. సోడియం అయాను బేరియం ప్లేస్ లోకి వెళ్తుంది, బేరియం అయాను సోడియం ప్లేస్ లోకి వచ్చేస్తుంది. తన ప్లేసెస్ ఈ రెండు కూడా తమ తమ ప్లేసెస్ ని డిస్ప్లేస్ రెండు సార్లు డిస్ప్లేస్మెంట్ జరగడం జరుగుతుంది. బేరియం సోడియం ప్లేస్ లోకి వస్తుంది, సోడియం బేరియం ప్లేస్ లోకి వెళ్తుంది. అలా వెళ్ళినప్పుడు సోడియం సల్ఫేట్ కాస్త బేరియం సల్ఫేట్ అవుతుంది, బేరియం క్లోరైడ్ కాస్త సోడియం క్లోరైడ్ అవుతుంది. చూడండి, బేరియం ప్లేస్ లోకి సోడియం వచ్చింది, సోడియం ప్లేస్ లోకి బేరియం వెళ్ళింది. ఇలా రెండు సార్లు డికంపోజిషన్ జరిగినట్లయితే దాన్నే మనం డబుల్ డికంపోజిషన్ రియాక్షన్ అని చెప్తాం. డబుల్ డికంపోజిషన్ రియాక్షన్ ఎగ్జాంపుల్ ద్వారా మీకు అర్థమైందని అనుకుంటాను. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఈ డబుల్ డికంపోజిషన్ రియాక్షన్ కి మరికొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా డబుల్ డికంపోజిషన్ రియాక్షన్ ని మనం గమనిద్దాం. ఇక్కడ చూడండి, డబుల్ డికంపోజిషన్ రియాక్షన్స్ కి మరికొన్ని ఎగ్జాంపుల్స్ గమనించండి. ఇక్కడ చూడండి, పొటాషియం బ్రోమైడ్ అనేటటువంటి కెమికల్ సిల్వర్ నైట్రేట్ అనేటటువంటి కెమికల్ తో రియాక్షన్ జరిపి పొటాషియం నైట్రేట్ సిల్వర్ బ్రోమైడ్ అనే రెండు కెమికల్స్ గా ఫామ్ అయింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను ఏ విధంగా రెండు కూడా డిస్ప్లేస్మెంట్ చేసుకున్నాయో మీకు గీసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ పొటాషియం మరియు సిల్వర్ అనేటటువంటి రెండు ఆటమ్స్. పొటాషియం సిల్వర్ ప్లేస్లోకి వెళ్తుంది, సిల్వర్ పొటాషియం ప్లేస్లోకి వెళ్తుంది. పొటాషియం బ్రోమైడ్ కాస్త సిల్వర్ బ్రోమైడ్ అవుతుంది, సిల్వర్ నైట్రేట్ కాస్త పొటాషియం నైట్రేట్ అవుతుంది. గమనించండి. సో వాటి ప్లేసెస్ రెండు కూడా పరస్పరం మార్చుకున్నాయి. అదేవిధంగా ఇక్కడ సోడియం మరియు స్ట్రాన్షియం, సోడియం సల్ఫేట్ కాస్త స్ట్రాన్షియం సల్ఫేట్ అయింది. సోడియం ప్లేస్లోకి స్ట్రాన్షియం వచ్చింది, స్ట్రాన్షియం ప్లేస్లోకి సోడియం వచ్చింది. సోడియం సల్ఫేట్ కాస్త స్ట్రాన్షియం సల్ఫేట్ అయింది, స్ట్రాన్షియం క్లోరైడ్ కాస్త సోడియం క్లోరైడ్ అయింది. సోడియం స్ట్రాన్షియం రెండు కూడా ఒకదాంతో ఒకటి డిస్ప్లేస్మెంట్ జరగడం జరిగింది. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ గమనించినట్లయితే HCl ప్లస్ NaOH ఇక్కడ కూడా గమనించండి. HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ లో ఉన్నటువంటి హైడ్రోజన్, సోడియం హైడ్రాక్సైడ్ లో ఉన్నటువంటి సోడియం, ఇవి రెండు కూడా తమ ప్లేసెస్ ని మార్చుకున్నాయి. హైడ్రోజన్ సోడియం ప్లేస్ లోకి వచ్చింది, సోడియం హైడ్రోజన్ ప్లేస్ లోకి వచ్చింది. సో హైడ్రోజన్ క్లోరైడ్ కాస్త సోడియం క్లోరైడ్ అయింది, సోడియం హైడ్రాక్సైడ్ కాస్త H2Oగా మారింది. సార్ సోడియం హైడ్రాక్సైడ్ మనం ఎలా అంటే ఇక్కడ సోడియం ప్లేస్లోకి హైడ్రోజన్ వచ్చింది అనుకోండి, ఇక్కడ రెండు హైడ్రోజన్లు HOH వస్తుంది. గమనించారా? HOH అంటే H2Oగా రాయొచ్చు మనం, రైట్? HOH వస్తుంది. కరెక్ట్గా రాస్తే ఈ HOH కాస్త మనం H2Oగా వాటర్గా రాస్తాం. ఇలా డిస్ప్లేస్మెంట్ ఇక్కడ కూడా సోడియం మరియు హైడ్రోజన్లు డిస్ప్లేస్ అవుతాయి. హైడ్రోజన్ ప్లేస్లోకి సోడియం వచ్చి సోడియం క్లోరైడ్ ఫామ్ అయింది, సోడియం ప్లేస్లోకి హైడ్రోజన్ వచ్చి H2Sగా ఫామ్ అయింది. దీని ప్లేస్లోకి వస్తే ఎలా అవుతుంది? హైడ్రోజన్ H2S. ఈ రెండు హైడ్రోజన్లు కూడా వచ్చేస్తాయి, రెండు హైడ్రోజన్లు కూడా సోడియం ప్లేస్లోకి వచ్చేస్తాయి, ఈ రెండు సోడియంలో కూడా హైడ్రోజన్ ప్లేస్లోకి వెళ్ళిపోతాయి. ఈ విధంగా రియాక్షన్లో డిస్ప్లేస్మెంట్స్ రెండు సార్లు డిస్ప్లేస్మెంట్ కనుక జరిగినట్లయితే దాన్ని డబుల్ డికంపోజిషన్ రియాక్షన్, డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్గా చెప్తాం, రైట్?